మీరు మీ పనిలో లేదా వ్యాపారంలో ఎంత విజయవంతమైనా కానీ మీకు కొంత సమయం ఉండాలి. మరియు మీ చుట్టూ ఉన్న సమాజానికి మీరు హృదయపూర్వకంగా కొంత సేవ చేయాలి. మీరు అలా చేయకపోతే దీర్ఘకాలంలో మీరు చెప్పలేని కష్టాలను అనుభవిస్తారు. మనకు అది ఎందుకుంది? అది ఎందుకు అవసరం? దీన్ని సరిగ్గా అధ్యయనం చేయాల్సి ఉంది. నేను ఇక్కడ ప్రతిదీ చర్చించలేను. మీరు కలిగి ఉండాలి మాత్రమే నేను చెబుతాను. మరొక సమాజంలో స్నేహితులు మరియు మీరు ప్రజలతో మాట్లాడాలి. మీరు వెళ్లి సామాజిక ఉపన్యాసాలకు హాజరు కావాలి మరియు మీరు తప్పక మీ ఆలోచనలు, సానుకూల ఆలోచనలను ప్రజలతో పంచుకోండి. చిన్న సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఒక చిన్న విషయం. ఎవరైనా అతని పుస్తకాన్ని వదిలిపెట్టినట్లయితే దానిని తీసుకొని అతనికి ఇవ్వండి. మీరు స్నేహపూర్వకంగా ఉన్నారని చూపిస్తున్నారు. ప్రతి చర్య మీ మనస్సులో స్నేహపూర్వక ఆలోచన ఉంటే అప్పుడు మీరు చాలా మందికి సహాయం చేసే అవకాశాలను స్వయంచాలకంగా కనుగొంటారు. మరియు మీరు అలా చేసినప్పుడు మీరు చాలా హాయిగా నిద్రపోతారు. మరి మీరు అలా చేయకపోతే మీరు నా గురించి ఆందోళన చెందుతారు. నేనేం చేయగలను? ఏం చేయగలరు? అది మంచిది కాదు. మానవులు సామాజిక జంతువులని చూడండి. అయితే అతను క్రైస్తవుడైనా, అతను ముస్లిం అయినా, అతను హిందువు అయినా అది ముఖ్యం కాదు. ప్రశ్న ఏమిటంటే మీరు మానవులేనా? మీరు ఇతరులకు సహాయం చేస్తున్నారా? ఒక కుక్క ఒక గొయ్యిలో పడి అది కష్టపడుతుంటే బయటకొచ్చి దాన్ని బయటకు తీయండి మరియు ఓహ్ మై గాడ్! ఆనందం. కుక్క తన తోకనూపుతూ ధన్యవాదాలు చెబుతూ వెళ్ళిపోతుంది. కానీ మీ హృదయంలో మీరు చాలా ఆశీర్వదించబడతారు. మంచితనం యొక్క ప్రతి చిన్న చర్య ఓహ్! మీ జోడిస్తుంది.